రారా ఇట్రా ఆపరా లైసెన్స్ లేరా లైసెన్స్ లేదు సార్. లైసెన్స్ లేదా? లేదు సార్, ఇంట్లో ఉంది సార్. సరే ఆర్సీ లేదా? ఆర్సీ కూడా ఇంట్లో ఉంది సార్. ఏది లేకుండా ఎట్ట వస్తారా బండ్లు ఎట్ట నడుపుతారా? మీ తల్లిదండ్రులు ఎట్ట ఇస్తున్నారా బండ్లు మీకు? లేదు సార్, ఇంట్లో ఉంది సార్. రెండు లేవు నీ దగ్గర? రెండు లేవు సార్. మళ్ళీ ఎట్ట చలానా కడతావా లేదా పోలీస్ స్టేషన్కి పోతావా? చెప్పు, రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. ఎంత పని అయింది సార్. ఈ ఊక వచ్చి కదా సార్, నేను ఇట్లా ఊక వచ్చినావో ఏమి? ఒక్క నిమిషం సార్. చెప్పు, ఊక ఎందుకు వస్తావు? హలో, ఎక్కడరా? ఇట్రా ఇంటికి. ఈ లొకేషన్ పందలకోట లొకేషన్. ఆ లొకేషన్ కాడికి రా. ఏం లేదురా, పనుందిరా. తొందరగా వచ్చేది. తొందరరా. తొందరరా. ఓకే తొందరరా. రా తొందరగా రా. అంత అర్జెంటా సార్? ఇతను కూడా రెండు లేవు సార్. ఆర్సీ లేదు, లైసెన్స్ లేదు సార్. అవునా? అవును సార్. తీరా నీ లైసెన్స్ నీ ఆర్సీ తీరా. వాడిని లేవంట నీది. వాడు చెప్తున్నాడు కదా. నువ్వు ఆర్టీఓనా? మనం ఏమనుకోండు కాదనా? నువ్వేందనా ఇట్లా పంచాయతీ పెట్టి? నేను ఏదో భోజనం చేసి ప్రశాంత్ పండుకున్నాడిని లేపుతీవి కదా, లేపి ఇరికిస్తీవి కదనా? అట్లా కాదురా. ఇప్పుడు ఆయన స్టేషన్ పోతున్నాడు, మరి నువ్వు కూడా నా ఎంబడి ఉండాలి, ఇద్దరం కలిసి పోవాలి కదా. ఏమన్నా ఇట్లా ఇరికిస్తీవి నన్ను? మీరు ఆర్సీ అనియండి, లైసెన్స్ అనియండి, లేదా స్టేషన్ ఇవ్వండి. ఇద్దరు కుదరదు. ఇద్దరు రావాల్సిందే. వాడు ఈ బండి వాడి బండి, రెండు బండ్లు. పోదాం రా. మాకు తెలియదు వాళ్ళ. అట్లాగా సార్, వాడు ఇరికిచ్చినాడో నువ్వు ఇరుకోడో నాకు తెలియదు. నీకు లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు. పదా సార్, కొంచెం చూడండి సార్. ఫైన్ కడతావా? లేవు సార్. నేను ఇంట్లో పనుకుంటే లేపినాడు సార్. వాడిని అడుగు. లేపినాడు సార్. వాడిని అడుగు. నాకు నా డ్యూటీ నేను చేయాలా. నువ్వు డబ్బులు కడతావా, చలానా రాసిస్తా, లేదా స్టేషన్కి పోతావా? కాదన్నా, ఇటు రానా, ఇట్లా ఇరికిస్తీ నువ్వు. నాకు రెండింటిలో ఏదో చెప్పు, టైం అవుతుంది. చూడండి సార్, కొంచెం చూసేది లేదు, ఏం లేదు. చూసేది ఏం లేదు. నువ్వు ఏందన్నా ఇట్లా ఇడిచిపెట్టి నన్ను ఒక్కరిని ఇరికిచ్చిపోతావి? తమాసగా ఉందా మీకేమన్నా? ఏం ఆలోచన చేస్తావు? ఇష్టానుసారంగా రాంగ్ రోడ్లలో ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీకు లైసెన్స్లే, వానికిలే, నీకులే, ఆర్సీలే, ఇద్దరికి. స్టేషన్కి పోండి. అంతే. అది నీ ఇడిచిపెట్టాడంటే ఇంకా వదలను. కాదు సార్, కొంచెం చూడండి సార్. కాదనా, నువ్వు ఒక్క స్టేషన్ పోయేదానికి నన్ను ఇరికియాలా? నేను ఇరికేలేదురా. ఆయన చెప్పితే ఫోన్ చేయంటే పద. మీరు వల్ల మాట్లాడుతూ స్టేషన్ ఇవ్వండి. డబ్బులన్నా పైన కట్టండి, స్టేషన్ కనవండి. పారా, చూసేది లేదు. పారా, సీఏ గారు లోపల. పదా ఫైన్ అన్నా చెప్పురా. చెప్పు. చూడండి సార్, ఆలోచించండి. నేనేం చేయలేను. లోపల సీఏ గారు ఉన్నారు. లేదా మంచిగా 1000 రూపాయలు ఇస్తారా? 1000 రూపాయలు ఇవ్వండి, పంపించేస్తా. చెప్పు. తప్పైంది సార్, తప్పైంది. ఇవ్వండి డబ్బులు. ఏంటి సీఏ గారు లోపల, ఆయన నువ్వు ఆటివనా? బెల్టులో మాకు ఇష్టమైతే పెట్టుకుంటాం. మా ఐడెంటిటీ కార్డు చూపిస్తామంటా. కాదనా, ఈ మనిషి పోలీసా కాదా అనుకుంటే ఎందుకు భయపడుతున్నావు నువ్వు? స్టేషన్ కదా చూపి. సీఏ గారు చెప్పండి. ఏమనుకోవరు సార్? చెప్పండి. మీ ఐ కార్డు ఒకసారి కొట్టండి రా. సీఏ గారి దగ్గర ఉన్నప్పండి, ఐడెంటిటీ కార్డుకి వచ్చినా మీరు. డౌట్. ఇప్పుడు నువ్వు ఎట్లా పట్టుకున్నావు, మేము భయపడినాం. నా ఐడెంటిటీ కార్డు చూడండి. అబ్బా, ఐడి కార్డేలే. ఏమనుకున్నారు? దొంగ యాక్షన్ చేస్తున్నాను అనుకుంటారా మీరు? ఎట్లా డౌట్ వచ్చిందంటే, ఈ షర్ట్ అయితే ఓకేలే, ప్యాంటు లేదు, బెల్ట్ లేదు, షూ లేదు. సరేలే, మాట్లాడుతున్నారు. సరే 1000 రూపాయలు ఇవ్వండి సార్. 2000 ఇవ్వండి. కేసు రాయని ఏం రాయాలి తెలిపండి. నా మాట వినండి సార్. 1000 రూపాయలు ఉండింటే ఇంత దూరం ఎందుకు వస్తుంటే? ఆ చెట్టు కింద మందు కొడుతుంటే, మీకెందుకు రావాలా? మీరు పట్టుబడినారు సీఏ గారి దగ్గర.
ఈ రోజు యాదో 2 ముక్కలు తిని ప్రశాంతం పనుకుందాంలే, చల్లగా ఉంది వాతావరణం అని నేను తీసుకొని పనుకుంటే పనుకున్నాను లేపు వాడి కానీ ఇద్దరు అన్నీ ఉంటారు కదా, జాస్తి కుదిరింది మీ ఇద్దరికి. వాడిని పిలుతులే మనం పోదాం తాగనికా. కాదని ఏడు తాగుతావా, స్టేషన్ లో పోయి తాగుతావా? లారీ విడిచి పెడతారు ఇప్పుడు సార్ సరే 1000 రూపాయలు వద్దు, 1000 రూపాయలు వద్దు, సరే 500 అని అండి. ఏం సార్ ఏం సార్ మీది అంతే, లోపలికి పద. సార్ ఒక పని చేద్దాం, ఎందుకు ఇవన్నీ ఎప్పుడైపోతుంది నీ డ్యూటీ? నా డ్యూటీ రాత్రి 9కి. ఒక పని చేయి, రాత్రి కానా నీ దగ్గర ఒక 300-400 జమ చేయి, నేను ఒక 400 జమ చేస్తాం. సార్ మంది ఆపుతాంలే. సాయంత్రం రాత్రి 9 ఎట్లా అనుకుంటారా? 9 గంటలకి నా ఉద్యోగం పోవడం ఎట్లా మీరు? సార్ మీరు అడిగింది లెక్కలో 500 1500 ఖర్చు పెడతాం రాత్రి. రాత్రి 9 గంటలకి ఇస్తాంలే సార్. 9 గంటలకు ఇస్తారు కదా, ఇస్తాము. వచ్చే ఇంకా సరే పండి, ఆడికి రమ్మంటారు, ఫోన్ చేస్తాము. సరే పండి, సరే పండి, చక్కగా వెళ్ళిపోండి. మీరు నిలబడతాను మళ్ళీ సీఏ చూస్తే. సరే సరే నాకు ఫోన్ చేయండి. మంచిది మంచిది. బండి తీసుకున్నా నువ్వే మట్టపోతున్నావు భయపడి. ఇంతసేపు అయినాయి అండ్లు, మందు దాపుతాం రాండ్రి. 9 గంటలు టైం చెప్పి 9:30 10 కావాల్సిన టైము. ఈ లంగా దొంగ నా కొడుకులు ఉన్నట్లు నా కొడుకులు యాడుండాలని పోలేను ఇప్పుడు. నమస్తే సార్. నమస్తే 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 నమస్తే. ఏమిరా మీరు 9 చెప్పి 10 అవుతుంది టైము. ఎవరు సార్? ఎవరు చెప్పినారు సార్ నీకు? ఎవరు చెప్పినారా అంటే మీరు చెప్పలేదా నాకు? బండ్లు పట్టుకున్నప్పుడు మేము ఎప్పుడు చూసినావు సార్ మమ్మల్ని? సార్ ఇప్పుడు మేము భయపడము, చెప్పు. సరే 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 సరేలేండి. సీసీ కెమెరాలో ఉన్నారా మీరు? అంత చిన్న బండి బండి నంబర్లు అన్నుడై పోదాం పండి. సరే ఎందుకురా నన్ను సతాయిస్తారా? ఎంతో అంతే తెచ్చిపోండిరా, అంతే తెచ్చిపోండిరా. పట్టుకున్నాక ఏదోలే పాపము పంపియాలా. నువ్వు అట్లా అడుగుతావు డబ్బులు? పంపించినా కదా మీరు. సరే మీరే మందు తప్పుతావు అంటే సరేలేండి రండి. చాలా మోపులు ప్లాన్ వేసుకుని ఉన్నావు. పోతుందిరా అట్లా చేయకండి. మంచిగా 500 లేదు, నన్నే 500 మొక్కుతారు. నా ఉద్యోగం పోగొట్టారు తండ్రి. సన్యాసి నా కొడుకులు పోరాయి, నా కొడుకులు కొంపదీసి నాకు అన్యాయం చేసారు. ఆయన డబ్బులు ఈ నా కొడుకు ఎట్లా నా కొడుకులు రావని అమ్మ నా సర్వీసులా ఒక్క పైసా పోగొట్టుకోలేదు. వీని గంటలకే నేను డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చా. ఎంత పని అయిపోయా. బండు దొరికింటే బాగుంటుండే, బండు లేవు. బీగాలు గుంజుకుంటుంటే నా ఇంట్లో ఎప్పుడు సిగ్గొస్తుండే నా కొడుకులకి. సరే కానీ అయితేమనిలే చూస్తాం. వీని కానీ దొరకరాంగా దొరుకుతారు, ఏదో ఒక రోజు దొరుకుతారు. నాకు గుర్తుంది, 2 గుర్తుపడతా. సరే 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 చూస్తలే.